స్టార్ట్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధాకర్. నేను ఒక ప్లాస్టిక్ సర్జరీని. మన దేశంలో ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇంకా కూడా చాలా మందికి అవగాహన లేదు. ఇదేదో అందం కోసం చేయించుకునేదే కానీ మనకు అందుబాటులో లేదు అని చెప్పి చాలామంది వెనక అడుగు వేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయడానికి, ఎన్నో బర్త్ డిఫార్మిటీస్ అంటే పుట్టుకతో వచ్చిన అవకతవకల్ని కరెక్ట్ చేయడానికి చేస్తూ ఉంటాము. మన దేశంలో చాలామంది ఆర్థిక స్తోమత లేక దీనికి మనకెందుకు లేని వదిలేస్తుంటారు. మేము లార్డ్ మోర్లాండ్ అంటే ఫ్రీ మ్యాసన్స్ ఒక ఆర్గనైజేషన్, ఇది లార్డ్ మోర్లాండ్ నెంబర్ 25 ద్వారా ఈ రకమైన ప్లాస్టిక్ సర్జరీ కరెక్షన్స్ అంటే కాలిపోయి చేతులు కాళ్ళు వంకర్లైన వాళ్ళు, లేకపోతే పుట్టుకతోనే కొన్ని గ్రహణం మరి చాలామంది చూసే ఉంటారు, పెదిమ చిట్లి ఉంటుంది, ఆ మాదిరిగా కానీ చెవులు వంకర, చేతులు వేళ్ళు అతుక్కుని పోయి ఇట్లాగా పుట్టుకతో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు దెబ్బలు తగిలి అవుతూ ఉంటాయి. కొంతమంది కణుతులు వచ్చి పుట్టుమచ్చలాగా ఉండి కొన్నాళ్ళకి అది పెరుగుతో క్యాన్సర్ అవుతుందేమో అని భయపడుతూ ఉండేవి. ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ముఖ్యంగా మేము ఉచితంగా ఆపరేషన్లు చేసి కరెక్షన్స్ చేసి వాళ్ళని పంపిస్తున్నాం. దీన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ హైదరాబాద్లో ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ అన్నీ ఉచితంగా జరుగుతున్నాయి. దీని కొరకు ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ఒక స్క్రీనింగ్ క్యాంప్ చేస్తున్నాం. ఆ రోజు వచ్చి రిజిస్టర్ చేసుకుని నిజంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, అందం కోసం కాకుండా కరెక్షన్స్ కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. దీని కొరకు మీరు హాస్పిటల్కి వచ్చి రిజిస్టర్ చేసుకుని దీనికి కావాల్సిన రక్త పరీక్షలు అలాంటివి మాత్రం మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ నాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి మందులు ఆ రకమైనవి మేము ఇస్తాము. తర్వాత వేసుకోవాల్సిన మందులు కానీ ఇంకేమన్నా పరీక్షలు ఉంటే అవి కానీ ఇలాంటివన్నీ మీరు భరించాల్సి ఉంటుంది. సరే, దారి ఖర్చులు ఉండడానికి దారి ఖర్చులు మరీ అసలు ఏమీ లేని ఆర్థిక స్తోమత లేని వాళ్ళకైతే కొంతమందికి కొంత దాకా మేము సర్దుతున్నాము. బట్ అందరికీ ఇస్తాము ఇవ్వగలము అని మాత్రం చెప్పలేదు. అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తారు హాస్పిటల్లో? ఆపరేషన్ బట్టి 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ అవసరాన్ని బట్టి ఉంచుతాము. తర్వాత ఊళ్ళో ఉండి కట్లు కట్టించుకోవడానికి ఫర్దర్ ఫాలో అప్కి రావాల్సి ఉంటుంది. ఈ రకమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఎంతమంది మనం బాగుపడి ద బేసిక్ ఐడియా అంటే దీని మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతులు కానీ వేళ్ళు కానీ వంకర్లు పోయి పక్క వాళ్ళ మీద మన బేసిక్ అవసరాలకు కూడా తిండి తినడానికి కానీ మనం క్లీన్ చేసుకోవడానికి కానీ కూడా చేత కాకుండా బాధపడుతున్న వాళ్ళకి ముఖ్యంగా తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక మనిషిలాగా తలెత్తుకు బతకాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాం. సార్, దీనికి మనము వైట్ రేషన్ కార్డు ఏమైనా తీసుకొని రావాలా సార్? మామూలుగా ఎవరైనా రావచ్చా? గ్రామ సర్పంచ్ రికమెండేషన్ ఏమైనా అవసరమా పేదవాళ్ళని? వైట్ రేషన్ కార్డు ఉండి ఒకవేళ లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఉండి కొన్ని రకాల ఆపరేషన్లు గవర్నమెంట్ ఖర్చులతోటి అవుతున్నాయి ఆరోగ్యశ్రీలో. ఓకే, అలాంటి అవుతున్నవి ఆ ద్వారా చేయవచ్చు. అది లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కవరేజ్ లేకుండా ఉన్నవన్నీ మేము చేస్తున్నాం. సార్, ఇది ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకుంది. కేవలం సినిమా తారలు అటువంటి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. మీరు ఇటువంటిది ఎందుకు చేద్దామనుకున్నారు? మీ ఉద్దేశం ఏందో దయచేసి తెలియజేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ చాలా ఖరీదు అవుతుందంటే కొన్ని రకాల ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీ కాదు చాలా రకాల ఆపరేషన్లు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు గుండె ఆపరేషన్ చేసుకుంటే ఒక 3 లక్షలు అవ్వచ్చు, అలా అవుతాయి. దెన్ కొన్ని రకాల ఆపరేషన్లకి అంత ఖర్చు కాకపోవచ్చు. ఓకే సార్. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక స్తోమత లేక మేము రాలేము, లేకపోతే దీని గురించి అవగాహన లేక మేము చేయించుకోలేము, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా రోజులు తిరగాల్సి వస్తుంది అన్న భయంతో వెనకంజ వేస్తున్న వాళ్ళందరినీ ఇంప్రూవ్ చేద్దాం. దీని కొరకు ఎంతో ఉదార స్వభావంతో చాలామంది మా సభ్యులే ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అందుకని ప్రజల మీద భారం పడకుండా, పేషెంట్ మీద భారం పడకుండా మేము చేస్తున్నాం. సో చూసారా మిత్రులారా, డాక్టర్ సుధాకర్ గారు చాలా ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ గారు. వీరు మీ గురించి ఉచితంగా లార్డ్ మోర్లాండ్ సపోర్ట్తోని ఎవరైతే నీడీ పేషెంట్స్ నీడీ ఉన్నారో
గ్రహణం మొర్రి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు దయచేసి ఈ క్రింది నంబర్లు మీకు వస్తాయి, దాంట్లో ఆ నంబర్ వాళ్ళకు ఫోన్ చేయండి. వారు చెప్పినట్టుగా దయచేసి ఆ మొట్టమొదటి ఆదివారం రండి. డాక్టర్ సుధాకర్ గారు, సార్ మీరు గొప్ప సేవ చేస్తున్నారు సార్, మీరు అభినందనీయులు. తప్పకుండా మీరు ఈ రకంగా సేవ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది సార్. చాలామంది డబ్బులు చేసుకునే వాళ్ళే కానీ మీరు ఉచితంగా సేవ చేస్తున్నారంటే మీరు పూర్వజన్మ సుకృతులు సార్, ఎన్నో పుణ్యాలు చేసుకునే వాళ్ళు సార్. తప్పకుండా మేము మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ మీడియం ద్వారా పేద ప్రజలందరికీ అందిస్తాము. తప్పకుండా నీడీ పేషెంట్ తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్.